నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక విశారదన్ గురించి, చెరుకుపల్లి విశారదన్ గురించి ఒక సంచలన వీడియో ఇది. నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతాయి. చెరుకుపల్లి విశారదన్ కళ్ళు బైర్లు గమ్ముతాయి ఈ వీడియోతో. దాదాపుగా నీ చేతిలో బందీ అయ్యి, నీ చేతిలో మోసపోయి సర్వం కోల్పోయిన ఒక మహిళ, ఖమ్మంకు సంబంధించిన ఒక మహిళను ఏ విధంగా నువ్వు వాడుకున్నావు, ఏ విధంగా ఆమె జీవితాన్ని నాశనం చేసినావు, ఏ విధంగా ఆమెను ట్రాప్ చేసినావు, ఏ విధంగా ఆమె జీవితాన్ని డైవర్ట్ చేసి ఒక నీ అవసరాల కోసం ఏ విధంగా వాడుకున్నావు అనేది ఆమె క్లియర్గా చెప్పింది. ఇది ఇప్పటి వీడియో కాదు, ఎప్పుడో చెప్పింది. ఈమె మీడియా ముందుకు రాబోతుంది. అతి త్వరలో నీ బండారం బయట పెట్టేందుకు మీడియా ముందుకు రాబోతూ ఉంది. సంచలన ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉంది. అలాగే వివిధ ఛానళ్ళలో కూడా ఇక ఛానళ్ళు రెడీగా ఉండాలి. మీరు నిజాన్ని నిర్భయంగా చూపెట్టే ఛానల్ ఏవైతే ఉంటాయో విశారదన్ గురించి, చెరుకుపల్లి విశారదన్ గురించి సంచలన వీడియోలు బయటకు రాబోతూ ఉన్నాయి. అతి త్వరలో సంచలన విషయాలు బయటకు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే విశారదన్ గురించి, చెరుకుపల్లి విశారదన్ పెద్ద జ్ఞానవంతుడు, తెలివివంతుడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా. ఇదే తెలివితోని, ఇదే జ్ఞానంతో ఎంతమందిని మోసం చేసిండు, ఎంతమంది అభాగ్యుల జీవితాలను ఆగం చేసిండు అనేది మీ ముందుకు అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. చిన్న షాంపిల్గా ఆమెకు సంబంధించి అసలు ఏం జరిగింది, విశారదన్ మహారాజ్ ఏం చేసిండు, ఖమ్మంలో ఈయన చరిత్ర ఏంది, ఖమ్మంలో ఎంత నీచమైన చరిత్ర ఉన్నది ఈయనకు, ఈయన డాటా అయిందని నేను స్వీకరించే ప్రయత్నంలో మనకు ఒక మిత్రుడు ఒక వీడియో పంపడం జరిగింది. నిజంగా అన్న ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క విషయం కాదు, నువ్వు బలంగా కొట్లాడుతా అంటే నీకు అనేకమంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి, నేను తప్పకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్క నిజాన్ని నిర్భయంగా చెప్పండి అన్న అంటే 100% టీఎంఆర్ న్యూస్ మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని అంశాలు కూడా ఒక లిస్టే మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఒక లిస్టే మన దగ్గర ఉన్నది. టీఎంఆర్ న్యూస్ దగ్గర ఒక లిస్ట్ ఉన్నది. విశారదన్ మహారాజ్ చేతుల మోసపోయిన వాళ్ళ లిస్టు మన దగ్గర ఉన్నది. ఓబాలు, క్యూబార్లు ఏది మన ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, ఇది స్విగ్గీలు, జొమాటోలు, ఇవి కొట్టుకుంటా ఉన్నారు పాపం వాళ్ళ కార్యకర్తలు. మొదటి నుంచి ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితికి వచ్చింది. అదే అంశాలు కాకుండా ఈయన చేతిలో నిజంగా ఈయన క్యారెక్టర్ ఎటువంటిది, ఈయన లెక్క ఎటువంటిది, ఈయన అసలు ఏం చేసిండు, ఏం కథ అన్నది కళ్ళు బయలుగా మీ నిజాలు వీడియో చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. విశారదన్ మహారాజ్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది నాకు తెలిసి. అతి త్వరలో మీడియా ముందుకు రాబోతూ ఉన్నది. ఇక కాసుకో విశారదన్, నువ్వు పెద్ద పెద్ద డాంబికాలు, జ్ఞానం, తెలివి అని నువ్వు అంటా ఉన్నావు కదా. నీ జ్ఞానం ఎత్తుకపోయిండు తీన్మర్మలని అని అంటా ఉన్నావు కదా. నీ జ్ఞానాన్ని, తెలివిని దొంగతనాన్ని ఎత్తుకపోయారని చెప్పిస్తా ఉన్నావు కదా. నీ చెంచాలను పెట్టి ఇన్ని రోజులు నీ భాగవతం అంతా నడిపించినావు కదా. నీ చెంచాలను పెట్టి తీన్మర్మల పైన దాడి చేపించినావు కదా. నీ చెంచాల పెట్టి ఇష్టమైన రైతులో, ఇష్టమైన బూతులుగా కామెంట్ల వర్షంలో కానీ ఇతర రూపకంలో కానీ తిట్టించినావు కదా. నీ భాగవతం ఏంది, నీ కథ ఏంది, అసలు నీ వ్యవహారం ఏంది అనేది ఇప్పటి నుంచి ఇక వేటలనే ఉంటాం. కాసుకో విశారదన్ మహారాజ్, ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత నీ కళ్ళు బయలు కమ్ముతాయి. ఎందుకంటే నువ్వు చేసిన కర్మఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. నువ్వు ఏ జన్మలో చేసిన తప్పిదాలు దానికి కర్మ ఉంటుంది, దానికి కర్మఫలం అనుభవించక తప్పది. చూద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మిత్రులారా, నిజాన్ని నిర్భయంగా చూపించే ఛానల్, తెలంగాణ పేద ప్రజల గొంతుక టీఎంఆర్ న్యూస్ ఛానల్. ఒకసారి చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మహిళది ఖమ్మం, నేను పూర్తి ఆమె డీటెయిల్స్ చెప్పే ముందు ఆమె ద్వారా విందాం. ఈమె చెప్తుంది ఈమెకు జరిగిన అన్యాయం, విశారదన్ మహారాజ్ ఏ రకంగా అన్యాయం చేసిండు, ఏం కథ అన్నది ఈమెనే చెప్తుంది. ఒకసారి వినండి దయచేసి. ఇలా మోసపోకండి. నేను చెప్తా ఉన్నావు కదా, నేను చెప్తా ఉన్నా, ఉద్యమాల పేరిట బతుకులాగం చేసే నాయకులు నమ్మద్దు, ఇట్లా మోసపోద్దు. ఒకసారి దయచేసి లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత మీకేమనిపించింది, మరి ఇక వీళ్ళు కొంతమంది అనొచ్చు, ఈ చిల్లర ప్రవీణ్ గారు వీళ్ళు అనొచ్చు, విశారదన్ మహారాజును విశారదన్ మహారాజ్ పై తీన్మర్మలన కుట్ర పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. మహిళలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ మహిళా లోకం, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మహిళ తమ జీవితాన్ని యాగం చేసిండు విశారదన్ మహారాజు అని చెప్తా ఉన్నది కదా. మరి ఇది ఏఐ వీడియోస్ అని క్రియేట్ చేస్తారా, లేకపోతే తీన్మర్మలని చెప్పించిందని చెప్తారా, లేకపోతే ఇంకా మేమే కావాలని సృష్టించారని చెప్తారా, ఈమె జీవితం ఆగం కావడానికి విశారదన్కు సంబంధం ఏం లేదని చెప్తారా? చూద్దాం. మరి నిజంగా ఈమె జీవితానికి బాధ్యులు ఎవరు, ఈమె జీవితాన్ని ఆగం ఎందుకు చేసిండు విశారదన్ మహారాజ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రేపు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించబోతా ఉన్నది. తెలంగాణలో ఒక మరో సంచలనం సృష్టించబోతా ఉన్నది. మహిళా మీడియా ముందుకు అతి త్వరలో రాబోతా ఉన్నది. విశారదన్ మహారాజ్ బండారం బయటపడబోతా ఉన్నది. విశారదన్ చేసిన తప్పిదాలకు, నీ పాపాలకు కర్మఫలం అనుభవించే టైం ఆసన్నమైంది. నువ్వు ఎంత పెద్ద నాయకుని అవుతున్నావు, ఏం కథ అన్నది, నువ్వు ఎందరిని దొక్కినావు, ఈ స్టేజ్కి వచ్చడానికి ఎందరిని దొక్కినావు, ఎందరిని వాడుకున్నావు, ఎందరి ఆస్తులు కథం చేసినావు, ఎందరి అభాగ్యాల జీవితాలు కథం చేసినావు అన్నది నీకు ఈ ఒక్క చిన్న వీడియో చూపిస్తే షాంపిల్గా నీకు అర్థమవుతుంది. దయచేసి చూడండి మిత్రులారా.
తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి, నేను ఖమ్మం మాదిగ, నా పేరు తగరం ఎస్తేర్ తారా, మాదిగ దళితురాల్ని. నేను తిరుకుపల్లి విశార్దన్ అతని చేతిలో మోసపోయిన భాగ్యరాయి. ఈమె మీడియా ముందుకు వచ్చేదాకా ఈమె ఫేస్ కొంచెం బ్లర్ పెట్టినా, మీడియా ముందుకు వచ్చేదాకా ఏమైనా బెదిరింపులకు పాల్పడతాడు కావచ్చు, నిజంగా ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడతాడు కావచ్చు, అమాయకురాలను చూసి బెదిరిస్తాడని ఈమె ఫేస్ బ్లర్ పెట్టినా. బీదరాల్ని. ఎందుకంటే నేను చెరుకుపల్లి విశార్దని ఇంతకాలం బయటికి తీసుకురాలేదు. నా భర్త 2001 అక్టోబర్ 19వ తారీఖు రోజున నా భర్తని తన పార్టీకి ఉపయోగపడాలని నా భర్తని ఒక కేసులో ఇరికిచ్చేసి నా భర్తని 19 రోజులు కస్టడీలో ఉంచి, పైగా తన పార్టీకి మంచి పేరు వస్తుందని అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళని బెదిరించేసి నా భర్తని చంపించాడు. ఆ తర్వాత చంపాక నా భర్తని తను మాకు తెలియకుండానే డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ వేశాడు. పైగా నా దగ్గరకు ఒక మనిషిని పంపించి, విశార్దన్ గారు మీ జయరాజు గారు చనిపోయారు, మీరు రండి అని చెప్పి నన్ను పిలిపించారు. విశార్దన్ గారు తనని నమ్ముకున్న ఈ పేదరాలు, నాకు 2 పిల్లలు, నా పిల్లలు ఒక పాప 10 నెలల పాప, ఒక పాప 4 సంవత్సరాల పాప. నేను విశార్దన్ గారిని, చెరుకుపల్లి విశార్దన్ గారిని నమ్ముకొని నేను అక్కడ డెడ్ బాడీని వేసుకొని తను చెప్పిన మాటలకి మోసపోయాను. మోసపోయి ఆ రోజులలో 2001లో 5 లక్షలు ఇప్పిస్తాను, నీకు 2 ఎకరాల పొలం ఇప్పిస్తాను, నీకు ఇళ్ళ ప్లాట్ ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, నా పిల్లలకి రెసిడెన్సీ స్కూల్ ఇప్పిస్తాను, నీకు నేనున్నాను అనేసి తను నాకు ఒక దళితురాల్ని, ఒక పేదరాల్ని, ఒక 1000 జనంలో తను నన్ను మాట్లాడాడండి. ఆ మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు విశార్దన్ గారు. నాకు వచ్చిన డబ్బులు కానీ, నాకు వచ్చిన ఎయ్యి కానీ అన్నీ కూడా నాకు తెలియకుండా తన ఆఫీసుల చుట్టూ తిరిగి నా 2 ఎకరాల పొలము అన్నీ కూడా తీసుకొని నాతో ఒక విధంగా, ఎట్లా అంటే తన భార్యతో ఎలా ఉంటాడో అలా నాతో మాట్లాడి, నన్ను అనరాని మాట్లాడి, నన్ను నువ్వు ఈ ఉద్యోగంలో తిరగాలి, నాతో ఉండాలి, నా మాట ఎక్కడికి రాకూడదు అని విశార్దన్ గారు నన్ను చాలా గలీజ్గా, ఎలా అంటే మొదటిగా మహిళలు నేనే కావచ్చండి ఖమ్మంలో, నన్ను చాలా ఆయన చిత్రహింసలు పెట్టాడు. నా దగ్గర చాలా సొమ్ము లాగాడు. అన్నీ లాగేసి ఆ రోజులల్లో నేను విశార్దన్ గారిని బయటికి లాగాలి, కానీ నా పిల్లలు చిన్నపిల్లలు, నా భర్తను చంపాడు. పైగా నన్ను ఎక్కడ చంపుతాడో ఏమని భయముతో నేను ఎంతకాలము నేను బయటికి తీసుకురాలేదండి. నా డబ్బంతా తీసుకొని నన్ను రోడ్డు మీద చేసి నేను అడగబోయేసరికి నువ్వు వ్యభిచారివే, నువ్వు తిరుగుబోద్దానివని ఖమ్మంలో నన్ను ఒక లంజాను ముద్రేసిండండి. ఈ రోజులో ఖమ్మంలో నేను ఎక్కడ పని చేసుకునేటట్టు లేకుండా చేశాడండి విశార్దన్ గారు. నేను ఏదన్నా అడుగుతేను నాది ఏమన్నా బయటికి తీసుకొస్తాను, నేను చంపుతాను బెదిరిస్తానండి నన్ను. ఏంటంటే నేను ఎంతకాలం ఆగింది కేవలం అతను ఏదో చేస్తాడండి. కాదండి విశార్దన్ గారు, ఆయన దొరికితే నేనే ఏదో చేస్తామనే ఆలోచనతో నేనున్నాను. కానీ ఆయన నన్ను ఏదో చేస్తాడని కాదు, నా పిల్లలు పెద్దోళ్ళు కావాలి, ఆ తర్వాత నేను ఆయనలో చర్య తీసుకోవాలి అని ఆగానండి. విశార్దన్ గారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈరోజు ఒక నాయకుడు అయిపోయిందండి, హైదరాబాద్లో ఒక నాయకుడు అయిపోయి ఆయన ఒక దళిత్, ఒక పార్టీ లెవెల్లో ఒక మంచి నాయకుడిగా కోట్లలో ఉన్నాడండి. ఎందుకంటే ఇలాంటి పేదవాళ్ళని సొమ్ము ఎంతోమంది తిన్నాడండి. ఒక్కలే కాదు, ఇద్దరి కాదండి, చాలామంది తిన్నాడండి చెరుకుపల్లి విశార్దన్. దయచేసి మీరు కూడా అతని ఉద్యమంలో తిరిగి అతని చేతిలో ఎవ్వరు కూడా మోసపోవద్దండి. ఎందుకంటే అందరినీ నమ్మించి దగ్గర తీసుకొని అందరి దగ్గర ఆయన వ్యభిచారంగా, చిన్నలు పెద్దలు, అసలు ఆయనకు వయసు అనేది తెలియదండి. అది ముసల్దా, అది వయసుదా, అది చిన్నపిల్ల అని తెలియదండి. అలా కామం బాగా ఇదితో ఆయన ప్రవర్తించి అది అంత పాపం సొమ్మంతా మూట కట్టుకొని ఈరోజు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం స్టార్ట్ చేసి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులమ్మడి తిరుగుతున్నాడండి. మా జీవితాల మీద, మా పట్టల మీద ఎందుకు కొట్టాలండి? దేన్ని కొట్టాలా విశార్దన్? అంత అవసరమే వచ్చింది.
ఆయన ఒక ఉద్యోగస్తుడు కొడుకు అండి. ఆయనకు అవసరం లేదు. మాలాంటి మహిళలని ఆయన పక్కల కింద వేస్తాడు, మమ్మల్ని ఆగం చేస్తాడు. ఆయనకున్న అది వ్యభిచారము మూర్ఖుడు మంచి మంచి మహిళల్ని అందగత్తులని అక్క అని పిలుస్తాడు, చెల్లెని పిలుస్తాడు. ఉద్యమం ఉన్నప్పుడే, మీటింగులు ఉన్నప్పుడే అన్నలారా రండి, అక్కలారా రండి, అమ్మలారా రండి అంటాడు. తర్వాత వాళ్ళు పెళ్ళాలి, ఆయనకి అందరు పెళ్ళాలి. ఎందుకంటే నేను అనుభవించినండి. నన్ను ఉద్యమంలో ఆయనకు తెలుగు హిందీ రాదని నన్ను తెలుగుగా హిందీగా మాట్లాడమని నన్ను ఉపయోగించి నేను కూడా ఆయనలో ఒక అతనికి ఇప్పుడు భార్య ఉందండి. ఫస్ట్ నేనే భార్యనండి. ఆయన పెళ్ళి కూడా కాలే. మొదటి భార్య నేనే. ఇప్పుడు పబ్లిసిటీగా అమ్మాయిని చేసుకున్నాడు. మొదటి భార్య నేనే. నాకు కూడా సర్వ హక్కులు విశారదన మీద ఉన్నవి. నాకు కావాలి. నేను పోగొట్టుకునేవన్నీ, నా అన్ని నోటికాడ గుంజుకునేవన్నీ నాకు ఖచ్చితంగా మీరు విన్న వాళ్ళందరూ ప్రభుత్వం అంతా నాకు న్యాయం చేసి నాకు ఇప్పిస్తారనే ఆశతో నేను ఈరోజు బయటకు వచ్చాను. ఇంకా లేదనుకుంటే నన్ను చంపాలని, విశారదన్ నా మీద ఏమైనా కేసు పెట్టి విరికేయాలని, లేకపోతే ఏంటంటే విశారదన్ మీద నేను చాలా వింటానండి. నేను ఉండేది ఖమ్మమే, కానీ ఆయన ఎవరెవరిని ఏమేమి చేసేదాన్ని నాకు తెలుసు. కానీ నాకంటూ ఒక టైం రావాలి, నా పిల్లలు ఒక స్థాయిలో ఉండాలని ఆగానండి. ఆయన ఉచితంగా కూడా గుడ్డ మీదేసి, కాల్సి మీదేసి అది లంజా అంటాడు, దొంగ అంటాడు, అది దొంగ అంటాడు, కేసులు పెడతాడండి. బెల్ కూడా రానియడండి. మీరు ఎలా నమ్ముతున్నారండి విశారదన్ని? నా భర్త చనిపోయాకండి గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు, చెరుకుపల్లి విశారదన్ గారు. అక్కడ వేసేసి ఆయన టెంట్ వేసి, టేజీ వేసి, ఉద్యమం అంతా స్టార్ట్ చేసి, అక్కడ నాకు రామరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యేగా అతను ఉన్నాడు. అతను నాకు 3 లక్షలు ఇచ్చి జాబ్ ఇస్తానంటే జాబ్ లెటర్ తీసేసి చెరుకుపల్లి విశారదన్ పూలు చల్లినట్టు చల్లేసాడండి. ఎందుకంటే ఈ మహిళ బాగుపడుతుంది ఏమో అనేసి చల్లేశాడు. అక్కడ వెంకరెడ్డి గారు మాట కానివ్వలేదు. నాకేం చెప్పాడంటే, లేదు నువ్వు కేసులు పెట్టొద్దు, అతన్ని ఏమనొద్దు, నువ్వు నా మాట వింటే బాగుపడతావు అనేసి చెరుకుపల్లి విశారదన్ గారు ఆ మాట అనేసి నా భర్తకు వచ్చిన 5 లక్షలు, 2 ఎకరాలు, ఈ జాబు రానియకుండా, ఏది రానియకుండా అన్నీ తను తీసేసుకున్నాడు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో తనకు ఒక మాట, ఎందుకంటే ఒక నాయకుడు కదండి చెరుకుపల్లి విశారదన్, ఆ మాట ప్రకారం కలెక్టర్ ఆఫీసులలో తిరిగి నాకు వచ్చేటి అన్నీ తను తీసేసుకున్నాడండి. నన్ను గ్రిప్లో పెట్టుకున్నాడు. నేను అతను దేవుడని నమ్మాను. నన్ను గ్రిప్లో పెట్టుకొని అన్నీ తీసేసుకొని నన్ను డబ్బు పూర్వకంగా నన్ను వాడుకొని, నా చిన్న పిల్లలండి, నేనేం అడిగినా కానీ చంపేస్తాను బెదిరించేవాడు నన్ను చెరుకుపల్లి విశారదన్. ఆ రోజులలో నాకు అన్నది తెలియక నేను ఎంతకాలము బయటికి రాకపోవడం కారణం కూడా నా పిల్లలు చిన్న పిల్లలండి. నా పిల్లలు ఒక స్థాయికి వచ్చాక నేను మాట్లాడదామనేసి నేను చెరుకుపల్లి విశారదన్తో ఆగానండి. నా కుటుంబము మీద గౌరవంతో నేను ఆగానండి. లేకపోతే నా పిల్లలు పెద్దోళ్ళు కావాలి, నా కుటుంబం పరువు పోకూడదు. ఎందుకంటే చెరుకుపల్లి విశారదను నన్ను అంత లంజాని వ్యభిచారం అని నన్ను ఊరంతా పుకారు లేపాడు కదండి. నా పిల్లలు చిన్నోళ్ళు, మా అమ్మ లంజా, మా అమ్మ వ్యభిచార, అలాంటి మా పిల్లలకి రాకూడదని ఇంతకాలం నా కడుపులో పెట్టుకొని నా స్వదంతా కూడా నేను బయట వెళ్ళకూర్చాలంటే చెరుకుపల్లి విశారదన్ గారు ఖమ్మంలో లేడని తెలుసండి నాకు. ఎందుకంటే అక్కడ ఉద్యోగంలో అందరినీ మోసం చేశాడు. ఎవరిని కూడా న్యాయ పద్ధతులు ఎవరిని ఉంచలేదండి. అతనితో తిరిగిన వాళ్ళందరూ భిక్షగాలు అయిపోయారు. చెరుకుపల్లితో విశారదన్తో తిరిగిన వాళ్ళంతా బిచ్చగాలు అయిపోయారు. ఇప్పుడు ఆయన ఒక్క పిల్లంతో 2 పిల్లలతో లేదండి, ఫస్ట్ సెకండ్ పిల్లాన్ని నేనే. ఎందుకంటే అతను నన్ను పిల్లం కంటే ఎక్కువ యూజ్ చేసుకొని తను అసలు తాళి ఒకటంటండి, తాళి కడతాను వస్తాయి నేను కొట్టడానికి, నాకు కట్టొద్దు, నీతో ఉంటానన్న మాట, నీకు భర్త లేడు, నాకు పిల్లం లేదు అనేసి నన్ను పార్టీలో నా భర్తని చంపేసి నన్ను ఆయన యూజ్ చేసుకొని ఒక దళితురాలుగా, నన్ను బీదరాలుగా, ఒక మాదిగదానిగా, ఆయన కూడా ఒక నాయకుడు కదండి. ఎందుకంటే ఢిల్లీలో మాయావతి దగ్గర నేను పెళ్లి చేసుకోను, నేను మీకు సేవ చేస్తాను ప్రమాణాలు చేసి వచ్చి ఆయన వయసు అంతా ఆడవాళ్ళ మీద, మహిళల మీద వెళ్ళబోసుకున్నాడండి. అందులో మొదటి ఆడదాన్ని నేనే. నన్ను ఎందుకంటే నేను ఇంతకాలం అతన్ని ఎందుకు బయటికి రానివ్వలేదంటే నన్ను ఎప్పుడు చంపుతాడో, నా పిల్లలు ఆగమైపోతారేమో అని నేను బయటికి రాలేదండి. దయచేసి నేను మోసపోయినట్టు మీరు మోసపోవద్దు ఆ చెరుకుపల్లి విశారదన్. ఎందుకంటే నాయకులందరినీ, ఆడవాళ్ళని, మగవాళ్ళని, మంచి మంచి డిగ్రీలు చదివిన వాళ్ళని వెంటేసుకొని తిరుగుతాడండి ఆయన.
ఎందుకంటే ఆయనకు అవసరం అది. అందరినీ ఎమ్మటేసుకొని తిరిగి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అర్ధరాత్రి ఆడవాళ్ళ కొంపల్లో తిరుగుతాడండి చెరుకుపల్లి విశార్దన్. అక్కడ దాకా ఎందుకండి, వేరే వాళ్ళ కోసం కాదు, నా ఇంట్లోనే అర్ధరాత్రులలో వచ్చి వేరే మొగలను పంపించి ఇది వ్యభిచారని నా మీద వేసాడండి చెరుకుపల్లి విశార్దన్. నేను ఏమి చేయలేక నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నానండి. అదేంటని మాట్లాడితే చంపుతాను బెదిరించేవాడు చెరుకుపల్లి విశార్దన్. ఈ రోజున ఖమ్మంలో నాకు ఏమీ లేదండి, నాకు ఒక ఆస్తి లేదు, అంతస్తు లేదు. తనను నమ్ముకున్న ఈ ఎదవరాళ్ళు, భర్త లేని దాన్ని, బీదరాల్ని, నాకు ఏది ఆశ లేదండి. నాకు ఏం లేదని నా పిల్లలని కష్టపడి ఇళ్లలో పని చేసుకొని నా పిల్లలని ఆయత్తి పిల్లలని చేసుకున్నానండి. నాకు వచ్చిన, నా భర్త చనిపోతే వచ్చిన ఆస్తులన్నీ తనే తీసేసుకున్నాడండి. ఈరోజు ఆ రకంగా ఉండడం కారణం నా అర్థంలో సగం డబ్బు నాది ఉందండి ఆయన దగ్గర, చెరుకుపల్లి విశార్దన్ దగ్గర నా డబ్బు ఉందండి. నేను గట్టిగా మాట్లాడితే నన్ను చంపుతా అంటున్నాడండి. నేను ఎవరికి ఏం చెప్పుకోవాలి సార్? నేను పోలీస్ స్టేషన్కి పోలేను దాన్ని. ఎందుకంటే సార్ నా భర్త చచ్చిపోతే నేను 10 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో తిరిగాను. ఆ బాధ ఏందో నాకు తెలుసండి. చెరుకుపల్లి విశార్దన్ మమ్మల్ని చెట్టు కింద అడుక్కుని బీదరాలుగా నన్ను రోడ్డు మీద వేసిండు సార్. నా దగ్గర ఇప్పుడు చిల్లిగా అవ్వలేదు. నా పిల్లలను పోషించాలంటే మేము కిరాయిలకు ఉంటున్నాం సార్. చెరుకుపల్లి విశార్దన్ వల్ల కిరాయిలు కట్టలేక నేను చదువుకున్న సర్టిఫికెట్లు కూడా రెంటెడ్ ఇంట్లో వెళ్ళిపోయినాయి సార్. వాళ్ళు కిరాయి కట్టలేక తీసేసుకున్నారు సార్ నా దగ్గర. ఈరోజు నేను మనుషులు మాత్రమే మిగిలిన సార్. నా దగ్గర ఏమీ లేని స్థితిలో ఉన్నాను సార్ నేను. ఇది కథ చెరుకుపల్లి విశారదన్. ఈ విషయానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఈ మహిళ జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వు కాదా? నువ్వు ఈ మహిళ జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? నేను పెళ్లి చేసుకోను, ఏది బీఎస్పీ మాయావతి దగ్గరికి పోయి ప్రమాణం చేసి నేను పెళ్లి చేసుకోనని ఉద్యమం కోసం పాటుపడతా అని చెప్పింది నిజం కాదా? ఈ మహిళ జీవితాన్ని నాశనం చేసింది కాదా? ఈ మహిళ భర్త చావుకు కారణం నువ్వు కాదా? ఈ మహిళను ఒక తాళి కట్టలేదు కానీ నేను ఒక భార్య లెక్క వాడుకున్నాడని చెప్తున్నది, అది నిజం కాదా? నువ్వు ఏది నిజం కాదు. ఈ అతి త్వరలో ఈ మహిళ మీడియా ముందుకు రాబోతా ఉంది. చెరుకుపల్లి విశారదన్ మహారాజుకు సంబంధించి విషయాలు మొత్తం బట్టబయలు చేయబోతా ఉన్నది. అతి త్వరలో మీ ముందుకు రాబోతా ఉన్నది. కాస్కో విశారదన్, నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. అతి త్వరలోనే ముందుకు రాబోతా ఉన్నది. ఈ అభాగ్యురాలైన పాపం వీళ్ళని ఒంటరిని చేసి చిన్నపిల్లలు ఉన్నారని బాధతోని బయటకు వెళ్ళలేకపోయింది ఇన్ని రోజులు. ఇక నుండి ముందుకొచ్చి వీన్ని భర్తామని చెప్తుంది. ఈ మహిళను ఎట్లా అంటే అన్ని రకాలుగా వాడుకొని సర్వం ఆర్థిక పరంగా నష్టపరిచిండు, అన్ని రకాలుగా రోడ్డు మీద పడేసి వీళ్ళ భవిష్యత్తును ఆగం చేసిందని చెప్తా ఉన్నది. చూద్దాం ఈయన ఏం సమాధానం చెప్తాడు. దీనికి మాత్రం ప్రాయశ్చిత్తం, నువ్వు చేసిన పాపాలకు మాత్రం ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. నీ కర్మఫలం, నీ కర్మ అనేది నీ వెంటనే తిరుగుతూ ఉన్నది. నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఈమెకు అండగా నిలవాల్సిన బాధ్యత అనేది ఉండదు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చెరుకుపల్లి విశారదన్కి సంబంధించి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం మన ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఇలాంటి దుర్మార్గులకు, నీచులకు, ఈ ఉద్యమాలలో పాల్గొన్న వారి జీవితాలు నాశనం చేసే వాళ్లకు ఇలాంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక. విశారదన్ మహారాజ్, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.